Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు బద్ధ అర్ధ హనుమానాసన. ఈ బద్ధ అర్ధ హనుమానాసనాన్ని మనము బోల్స్టర్ ద్వారా చేయబోతున్నాము. హనుమానాసనంలో చేతులని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి బద్ధంలో తీసుకొని రావాలంటే చాలా కష్టంగా భావిస్తాము. కాబట్టి ఇక్కడ మనము బెల్ట్ సహాయాన్ని ఉపయోగిస్తూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మన కాలు మడమలో ఇబ్బంది అవ్వచ్చు. అయితే అలా కాకుండా మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ మనము ఏ విధంగా ఆసనాన్ని చేయాలో చూసే ముందు కొద్దిగా వార్మప్ చేసుకోవాలి. ముందుగా మనము శరీర పైభాగాన్ని వార్మప్ చేసుకుందాము. రెండు చేతులని ఇలా ఆకాశం వైపు పైకి చేసి కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము చేతులని పైకి చేస్తూ కిందికి చేస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఈ విధంగా చేసిన తర్వాత మనము శరీరాన్ని సైడ్ టు సైడ్ బెండ్ చేయాలి. ఇలా కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు వెళ్తూ మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. అలా కొన్నిసార్లు సైడ్ టు సైడ్ బెండ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ చేద్దాము. పొట్ట కండరాలను బిగించండి. ఇంకా ఎక్కువగా ట్విస్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. అలానే ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము. అలానే ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కుడి ఇంకా ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ దాని తర్వాత సెంటర్కి వచ్చేసేయాలి. ఇప్పుడు కాళ్ళని మనం వార్మప్ చేద్దాము. ఇలా బోల్స్టర్ని ఒక సైడ్ వేసుకొని కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేయాలి. కాళ్ళ వేలని ఈ విధంగా రొటేట్ చేద్దాము. రివర్స్లో కూడా రొటేట్ చేయవచ్చు. దాని తర్వాత ఈ విధంగా కాళ్ళని పట్టుకొని పైకి చేద్దాము. మోచేతులని బెండ్ చేద్దాము. కుడి కాలు వేలని ముందుకు చేయండి. నెమ్మదిగా రెండో వైపు కూడా అదే విధంగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా చేసి ఇప్పుడు మనము కుడి కాలుని ఎడమ కాలుని స్ప్లిట్లో తీసుకెళ్ళాలి. ఈ విధంగా తలని కిందికి చేసి అర్ధ హనుమానాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని కిందికి చేయండి. కుడి కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎడమ కాలుని కూడా సూటిగా చేసి ఎడమ కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ అలానే ఉందాము.
దాని తర్వాత ఇప్పుడు మనము ఈ బోల్స్టర్ని ఇలా పెట్టేసి దానిపై కుడి కాలుని పెట్టబోతున్నాము. ఇలా ఎందుకు పెడుతున్నాము? ఇలా పెట్టడం వలన ఈ కాలుకి సపోర్ట్ అనేది లభిస్తుంది. అలానే ఈ కాలు కొద్దిగా పైకి వచ్చేసింది, దాంతో స్ట్రెచ్ కూడా చాలా డీప్గా ఉంది. ఇక్కడ మనము ఈ విధంగా బెల్ట్ని పట్టుకొని బెల్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనము బద్ధ అర్ధ హనుమానాసనం చేస్తున్నాము. ఈ విధంగా మోచేతిని తొడబయటి భాగంలో పెట్టేసి ఈ విధంగా బద్ధ అర్ధ హనుమానాసనంలో వెళ్ళాలి. ఇక్కడ ఉండడానికి చాలా కష్టంగా భావిస్తాము. ఎందుకు? ఈ విధంగా కాళ్ళ వేలని పెట్టేసి ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ అలా బద్ధంగా తిరగాలంటే చాలా కష్టంగా భావిస్తాము. ఈ విధంగా కాళ్ళ వేలని పెట్టి బద్ధంగా వెళ్ళాలంటే చాలా కష్టంగా భావిస్తాము. దీని తర్వాత రెండో వైపు ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని ముందుకు చేద్దాము. అలా చేసి అర్ధ హనుమానాసనంలో వెళ్ళాలి. అర్ధ హనుమానాసనంలో వెళ్తూ ఇక్కడ కొంత సమయం పాటు తలని కిందికి చేసి పెడదాము. అలా పెట్టేసి ఈ విధంగా బెల్ట్ని మన కుడి చేతిలో తీసుకెళ్ళి ఆ బెల్ట్ని ఇలా ఎడమ వైపు వేయాలి. కావాలంటే మోకాల్ని కొద్దిగా బెండ్ చేసుకోవచ్చు. అలా బెండ్ చేసుకొని బెల్ట్ని మనము ఎడమ చేతిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని కాలుని స్ట్రైట్ చేయండి. స్ట్రైట్ చేస్తూ బెల్ట్ని ఈ విధంగా ఎడమవైపు చేస్తూ ఇలా కుడి చేతిని బెల్ట్తో పట్టుకోవాలి. పట్టుకొని మోచేతిని బెండ్ చేయండి. ఇక్కడ స్టేబుల్గా ఉండడానికి కొద్దిగా కష్టంగా భావిస్తాము. కాలు మడమని గట్టిగా కింద ప్రెస్ చేస్తూ ఇలా ట్విస్ట్ చేసినట్టు అయితే మనము ఈ ఆసనం చేయగలుగుతాము. అలానే వెనకాల ఉన్న కాలుని ఇలా లోపలికి చేయవచ్చు, కానీ అలా చేస్తే ఈ యొక్క మోకాలికి ప్రమాదము. అయితే మీ కాలుకి ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మీరు ఆసనాన్ని చేయండి. ఒకవేళ ఈ వెనకాల మోకాలికి బోల్స్టర్ని పెట్టేసి ఈ విధంగా ఆసనం చేయడానికి ప్రయత్నించినట్టయితే ముందు మోకాల్లో బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకవేళ మనము ముందు వెనకాల రెండు కాళ్ళల్లో బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క ఆసనం చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకొని ఈ ఆసనం చేసినట్టయితే చాలా బాగుంటుంది. మీ అంతలో మీరే ఈ ఆసనాన్ని చేయకండి. ఒక మంచి ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఆసనాన్ని చేయండి. ఎవరైనా హెల్ప్గా ఉండడానికి వీపు వెనకాల నిలబడమని చెప్తే మీరు పడిపోయిన వాళ్ళు మిమ్మల్ని హ్యాండ్స్ని బంధించడానికి ఉపయోగంగా ఉంటారు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు బద్ధ అర్ధ హనుమానాసనము. ఈ ఆసనము కొన్ని కష్టమైన ఆసనాలలో ఒకటి. ఒంటరిగా ఈ ఆసనాన్ని చేయలేము. ఎవరైనా సపోర్ట్ ఉంటేనే ఈ ఆసనం మీరు చేయగలుగుతారు. హనుమానాసనంలో సాధారణంగా మనము అంత స్టెబిలిటీ ఉండదు. అక్కడ వీపు వెనకాల నుంచి చేతులను తీసుకొని వచ్చి బద్ధంగా బెల్ట్తో బంధించాలంటే కష్టంగా భావిస్తాము. కాబట్టి మనకు ఒకరి సహాయం ఇక్కడ తప్పకుండా అవసరము. ముందుగా వార్మప్ చేసి ఈ ఆసనం ఏ విధంగా చేద్దామో చూద్దాము. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేద్దాము.
కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి ఆనండి. కాళ్ళ వేలని ఈ విధంగా ముందుకి వెనకాలకి అని దాని తర్వాత యాంకిల్స్ని రొటేట్ చేయాలి. రివర్స్గా కూడా యాంకిల్స్ని రొటేట్ చేద్దాము. ఒక కాలు తర్వాత ఇంకో కాలుని ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేస్తూ ఉండాలి. దీంతో కాళ్ళ ఉన్న కండరాలు, కాళ్ళ కింద ఉన్న కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. దీని తర్వాత ఒక కాలుని గాలిలో పైకి లేపండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి కాలుని కింద పెట్టేసి వేరే కాలుని కూడా అదే విధంగా పైకి అనాలి. కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము కుడికాలు అరికాలు భాగాన్ని చేతులతో పట్టుకొని కాలుని బాగా పైకి తీసుకెళ్దాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. కాలు కింది భాగంలో ఉండే హామ్స్ట్రింగ్ కండరంపై ఈ యొక్క ఆసనము ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో గమనించాలి. కింద పెట్టేసి రెండో కాలుని కూడా అదే విధంగా పైకి లేపండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా మీ కాలుని కింద పెట్టేసేయండి. ఇక మనము శరీర పైభాగాన్ని వార్మప్ చేద్దాము. సైడ్ టు సైడ్ లాటరల్గా బెండ్ అవుతాము. దాని తర్వాత ట్విస్ట్ అవ్వాలి. రెండో వైపు కూడా ట్విస్ట్ చేయాలి. పొట్ట కండరాలను బిగిస్తూ మళ్ళీ కుడివైపు ట్విస్ట్ చేద్దాము. అదేవిధంగా ఎడమవైపు కూడా ట్విస్ట్ చేయాలి. దీని తర్వాత నెమ్మదిగా మనం పైకి వచ్చేసి అర్ధ హనుమానాసనం చేద్దాము. కుడి కాలుని స్ట్రైట్గా చేసేసి కాళ్ళ వేలని మన వైపు లాగుతూ తలని కిందికి చేయాలి. ఇక్కడ అర్ధ హనుమానాసనంలో కొంత సమయం పాటు అలానే ఉందాము. హామ్స్ట్రింగ్ కండరము కాలు వెనకాల భాగంలో ఉంటుంది. ఈ యొక్క కండరము అతి తొందరగా స్టిఫ్ అయిపోతుంది. దీన్ని ఫ్లెక్సిబుల్ చేయడానికి ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్స్ కంపల్సరీగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి.
మళ్ళీ రెండో వైపు. తలని కిందికి చేస్తూ ఆ తలని మోకాలికి తాకేలాగా చూస్తూ కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఇక్కడ అర్ధ హనుమానాసనంలో ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఈ అర్ధ హనుమానాసనంలో మనము కుడి చేతిని వీపు వెనకాల తీసుకెళ్తూ ఎడమ చేతిని తొడ బయటికి తీసుకొస్తూ చేతులని బంధించాలి. బంధించడానికి ప్రయత్నిస్తూ ఇలా చేతులని ఈ షేప్లో పెట్టేసి మనము ఆ బెల్ట్ని ఎంత చిన్నగా చేయగలిగితే అలా చేసి మనము ఆ రెండు చేతులని ఇంటర్లాక్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేసి బయటికి రండి. రెండో వైపు. ఇక్కడ కుడి చేతిని ఎడమకాలు బయటి భాగంలో, ఎడమ చేతిని వీపు వెనకాల నుంచి తీసుకొచ్చి బంధించడానికి ప్రయత్నించాలి. ఇదే బద్ధ అర్ధ హనుమానాసనము. ఈ ఆసనంలో ఎంత సమయం పాటు ఉండగలిగితే ఉండాలి. చేతుల్ని బంధించగలిగితే బంధించండి. అలా చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు బద్ధ అర్ధ హనుమానాసన. ఈ ఆసనాన్ని మనం కుషన్ అలాగే బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. కాళ్లలో పటుత్వం అనేది బాగా పెరుగుతుంది. నడుం కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. అలాగే వీపు కండరాలపై బాగా స్ట్రెచ్ లభిస్తుంది. తలలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది. వీటన్నిటితో పాటు డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఆసనం చేస్తే వారికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మోకాళ్ళకి ఇక్కడ చాలా ఎక్కువగా ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి మోకాళ్ళ కింద మంచి బెడ్షీట్ని కానీ కుషన్ని కానీ పెట్టుకొని ఈ ఆసనం చేయవచ్చు. ఇదే ఆసనాన్ని ఈ బోల్స్టర్ని మడమల కింద కాకుండా మోకాళ్ళ కింద పెట్టి కూడా చేసుకోవచ్చు. ఒకరి సహాయం మనకు ఉన్నట్టయితే ఈ ఆసనంలో ఒకవైపు పడకుండా మనము సంరక్షించుకోగలుగుతాము. అలానే నెమ్మదిగా చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ తీసుకొని రావడానికి ప్రయత్నించగలుగుతాము. ఇది కష్టమైన ఆసనాలలో ఒకటి. చాలా కష్టమైన ట్విస్ట్. ఇలా కౌంటర్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, కాళ్ల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనము ఒక కాంప్లికేటెడ్ ఆసనము కాబట్టి ఈ ఆసనం చేసేటప్పుడు మీకు కంపల్సరిగా వేరే వాళ్ళని ఎవరినైనా దగ్గరగా పెట్టుకొని అప్పుడు ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. అలానే కాళ్ళ కింద మోకాళ్ళ కింద ఏదైనా మంచి కుషన్ని పెట్టుకొని ఆసనాన్ని చేయండి. ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్, ఎక్స్ట్రీమ్ బైండ్ కూడా. కాబట్టి అందరూ ఈ ఆసనాన్ని చేయగలుగుతారు అనుకోవడము చాలా తప్పు. లావుగా ఉన్నవాళ్ళు అలా అని సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం ఈజీగా చేయగలుగుతారా? అలా చేయలేరు. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎండ్యూరెన్స్ ఉండాలి మీ లోపల. అలానే బలం అనేది కూడా ఉండాలి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో బద్ధ అర్ధ హనుమానాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కాళ్ళలో పటుత్వాన్ని బాగా పెంచుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.